సో కోడలిగా ఇక్కడికి వచ్చిన తర్వాత, అడుగు పెట్టిన తర్వాత సో ఎలా అనిపించింది? అంటే ఓవరాల్గా మొత్తం అంటే పెళ్ళైన తర్వాత ఆబ్వియస్లీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. కానీ మీరు అట్నుంచి ఇటు రావడము, అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది అప్పటి వరకు మీకు తెలీదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అది కూడా ఒకటి తెలిసింది. సో ఎట్లా ఉండింది? అంటే అప్పుడు మామయ్య గారు పాలిటిక్స్లో లేరండి. వాజ్ అ ప్రాపర్ ఎడ్యుకేషనిస్ట్. ఇప్పుడు ఒక ఐ థింక్ 12 years బ్యాక్ ఈజ్ ఇన్ పాలిటిక్స్. కానీ దానికన్నా ముందు వాజ్ టోటలీ ఇంటూ ఇట్స్ అ బిజినెస్ మ్యాన్. ఓకే, అప్పుడు బిజినెస్ మ్యాన్ లేకపోతే ఎడ్యుకేషనిస్టో ఏదో అనుకోండి. బికాస్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హీ యూస్ టు డూ అదర్ బిజినెస్ ఆల్సో. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ వీళ్ళ సింప్లిసిటీ భలే నచ్చింది. చాలా సింపుల్. అసలు పూణే కల్చర్కి ఈ కల్చర్కి డిఫరెన్స్ ఉన్నా కూడా వాళ్ళు నన్ను ఎప్పుడు ఒక బయటదానిలాగా చూడలేదు. ఒక రోజు మన మంచితో ఎట్లా మాట్లాడారు అట్లనే మాట్లాడడం జరిగింది. పొద్దున లేచి అమ్మ ఎట్లా పూజ చేస్తారు చూసేదాన్ని. నేను డిసైడెడ్ అత్తమ్మకి అమ్మ అనడాలని నేను డిసైడ్ అయిపోయినాను. ఎందుకంటే నాకు అమ్మ లేరు కాబట్టి నేను అమ్మ పిలవాలని నాకు ఒక ఆశే. సో నాకు అది పిలవడానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. సో నేను ఎందుకు అత్తమ్మ పిలవాలి, నేను అమ్మనే పిలుస్తా కదా. తను కూడా నాకు అట్లానే రెస్పాన్స్ ఇచ్చారు. కాబట్టి మళ్ళీ మొత్తం అసలు దేవుడి రూమ్లో ఎట్లా అమ్మ మన ఇంటి దేవుడు ఎవరు, మల్లన్న స్వామి, మల్లికార్జున స్వామి, కొమరవెల్లి, మళ్ళీ అట్లాంటి వాళ్ళ పద్ధతులు అవి, మళ్ళీ వాళ్ళ ఫుడ్ అవి అంతా నాన్ వెజ్ తప్ప ప్రతిదీ నేను అంటే ఇన్వాల్వ్ అయిపోయినా. బట్ నాకు చిన్నప్పటి నుంచి కూడా వెజిటేరియన్ కాబట్టి ఐ కుడెంట్ ఈట్ నాన్ వెజ్. నేను దానికి కూడా మా అత్తమ్మ ఎప్పుడు వెజ్ కూర సెపరేట్గా ముందే వండి సెపరేట్ గిన్నెలో నా కోసం, దానికన్నా ముందు అట్లా ఏం లేకుండే వాళ్ళ అంటే ఈ ఫ్యామిలీలో. అప్పుడు మొత్తం వెజిటేరియన్ లాగా సెపరేట్గా వండి నా కోసం తననే వండుతుండే అప్పుడు. సో నేను కూడా అప్పుడు హెల్ప్ చేయకపోతే మా మామయ్య గారు పిలిచి నాకు ఒకటే చెప్పారు, నువ్వు ఇక్కడ కిచెన్లో పని చేయడానికి నేను పిలవలేదు. నాకు నచ్చింది ఏంటంటే నువ్వు ఒక డాక్టర్ ఇంట్లో కాదు బయట హాస్పిటల్ నడిపించాలి. నేను ఐఎమ్ లుకింగ్ అట్ దట్. నన్నే కాదు మా పెద్దక్కకు కూడా చాలాక కూడా అదే చెప్పేటాడు, నువ్వు కాలేజ్కి వెళ్ళాలి, ఫైనాన్స్ మొత్తం చూసుకోవాలని తనకు అది అప్పచెప్పేటాడు. సో ఎప్పుడు కూడా ఆయన కోడల్ని ఈమె ఇంట్లో ఉండాలి, ఈమె వండాలి, ఈమె నాకు వండి పెట్టాలి, పొద్దున లేవాలి, అది చేయాలి కాదు. పూజ చేసేటప్పుడు కూడా 5 నిమిషం కన్నా ఎక్కువ చేయొద్దమ్మా, దండం పెట్టుకొని పోతానే ఉండాలి. మీరు ఇంట్లో కాదు బయట పని చేయాలి. నా కొడుకులు ఎంత పని చేస్తారో వాళ్ళలాగా అంత ఈక్వల్గా మీరు కూడా పని చేయాలని ఫస్ట్ డే నుంచి అది నాకు రాగానే ఓ కోడలు వచ్చింది అట్లా ఏం లేదు. నెక్స్ట్ డే వర్క్. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఇంకా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ లేకుండే. సో 2009 అనమాట. సో వీ డిసైడెడ్ టు వర్క్ ఇన్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో. సో అక్కడ వీ వర్క్డ్ యాజ్ సీనియర్ రెసిడెంట్, నేను భద్రారెడ్డి గారు ఇద్దరం. సో బీయింగ్ డాక్టర్స్ మాకు ఎట్లానంటే ఇంట్లో కూర్చోవడం కాదు, యూ హ్యావ్ టు మ్యాక్సిమం ఒక 2 to 3 days పెళ్ళి తర్వాత కొన్ని రిచువల్స్ ఉంటాయి, అవి ఎంత చేసుకున్న తర్వాత దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్. మొత్తం ఆయన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఆయన ఉండే, ఎమర్జెన్సీ మెడిసిన్లో, నేనేమో జనరల్ మెడిసిన్లో, నేను ఇంటర్నల్ మెడిసిన్లో ఉండే. సో దట్ ఆల్సో వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అక్కడ అప్పుడు మామయ్య గారు ఏం చూసారంటే నేను ఒక 2 night డ్యూటీస్, ఆయన ఒక 2 night డ్యూటీస్ చేసుకుంటా, మీరంతా కష్టపడుతున్నారు ఒక హాస్పిటల్లో, అదే మనమే హాస్పిటల్ స్టార్ట్ చేసి అదే కష్టం మీరు ఇక్కడ పడితే అయిపోతుంది కదా, ఎట్లయినా నా డ్రీమ్ ఒక మెడికల్ కాలేజ్ అని కానీ. దెన్ అక్కడ ఒక 6 months పనిచేసినాం మేము, 6 to 8 months అంతే. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ వాజ్ టోటలీ డిఫరెంట్. హీ వాంటెడ్ టు స్టార్ట్ అ మెడికల్ కాలేజ్, అదే ఆయన డ్రీమ్. సో ఇక్కడ వచ్చిన తర్వాత వీ స్టార్టెడ్ హాస్పిటల్, మల్లారెడ్డి హాస్పిటల్ స్టార్ట్ చేసినాము. మళ్ళీ అక్కడ అంటే అన్నీ నేర్చుకున్నాం అనమాట. ఫస్ట్ మెడికల్ అప్పుడు MCI మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు NMC. దాని తగ్గట్టుగా ఏమేమి రూల్స్ ఉంటాయో అదంతా చదువుకొని దాని తగ్గట్టుగా హాస్పిటల్ అవి ఎంత చేయడము, ఇంటీరియర్ చేయడం అదంతా మొదలుపెట్టినాం. సో Day 1 నుంచి ఇట్ వాస్ పని. ఓకే. సో ఈ విద్యా సంస్థలు అన్నింటినీ కూడా మేనేజ్ చేయడం ఒక వైస్ చైర్మన్గా అదొక పెద్ద సవాల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో 2 kidsకి మదర్, ఒక మంచి కోడలు, డాక్టర్, ప్రొఫెసర్. సో ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అన్నీ చేయగలుగుతాం మంజు, నీకు అది తెలుసు. ఈవెన్ యు ఆర్ అ ఉమెన్, యాజ్ అ ఉమెన్ వీఆర్ మల్టీ టాస్కర్స్. అది మన జీన్స్ అనుకోండి, లేకపోతే మా బ్లడ్లోనే ఉంది. అండ్ దట్ లైఫ్లో ఒక ఆపర్చునిటీ వస్తుంది ఎవరికి కూడా. ఇప్పుడు రేపు ఎవరైనా అడగండి, నేను మెడికల్ కాలేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఎవరికి కూడా ఆ కళ అంటే వాళ్ళ కళ సాధ్యం అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేయాలి. కానీ ఇక్కడ మామయ్య గారులాగా ఒక సపోర్ట్తోని, ఒక ఫైనాన్షియల్ సపోర్టు, అది కాకుండా ఒక స్ఫూర్తి, ఆయన చూస్తే ఒక అభిమానం, ఆయనకు చూస్తుంటేనే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే యూ నీడ్ 1 person వెన్ యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్.
ఇది కాదు అని అనేటోళ్ళు ఉంటే మనమే డౌట్ పడతాం. కానీ ఏమైతే ఇది చేద్దాం, ఇంకా బాగా చేద్దాం అని అంటే మైండ్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ఒకవేళ మాకు భయం ఉన్నా కూడా మా మామయ్య మాటలు విని చేయగలుగుతాంలే ఇది అని ఒక ధైర్యం వస్తుంది. అట్లా ధైర్యం ఇచ్చేటోళ్ళు ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం. సో ఇట్లాంటి మంచి కాంబినేషన్, ఫైనాన్షియలీ స్ట్రాంగ్, ధైర్యం ఇచ్చేటోడు ఎప్పుడు కూడా మీరు చెయ్యండి, ముందుకెళ్ళాలి, పని చేయాలని ఒక ఫ్రీడమ్ ఇచ్చే మనిషి ఉంటే వీ స్టార్టెడ్. సో మాకు అక్కడ కూడా అంతా నేర్చుకునేది మేము మామయ్య దగ్గర నుంచి. కోర్స్ మై ఫాదర్ వాజ్ ఆల్సో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్. మేబీ ఆయన కూడా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ నేను కూడా అడ్మినిస్ట్రేటర్గా నా మైండ్లో ఉండే. కానీ ఇక్కడ హౌ టు డూ అట్ వాట్ టైమ్ అండ్ వెన్ టు డూ ఎవ్రీథింగ్, ప్రతిదీ ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేటర్ అంటే మల్లారెడ్డి గారు. ఓకే, ఆయన దగ్గర నేను కింద ట్రైన్ అవుతూ వీ లర్న్డ్. చాలా తప్పులు చేసినాం కానీ వీ ఆల్సో లర్న్డ్. తప్పులతోనే కదా మనం నేర్చుకుంటాం. సో ప్రీతి రెడ్డి గారి డైలీ రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది? మీ లైఫ్ రొటీన్ ఏ విధంగా ఉంటుంది? ఒక డేలో చూసుకుంటే మార్నింగ్ లేవడం నుంచి నైట్ పడుకునేంత వరకు ఎలా ఉంటుంది? రొటీన్ ఇస్ మార్నింగ్ నాకు 6:15 మ్యాక్సిమం 6:30 వరకు మెల్క్ వచ్చేస్తుంది. మెల్క్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను మా పిల్లలు కూడా పొద్దున లేచి టైకొండకు పోతుంటారు. వాళ్ళు 7 o'clock వస్తారు. 7 o'clock లోపల నేను 7:30 లోపల నేను యోగా కానీ లేకపోతే ఏదో 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ చేసేసుకుంటా. ఎప్పుడప్పుడు యోగా చేసుకుంటా, అప్పుడు ప్రాణాయామం చేసుకుంటా, అప్పుడప్పుడు భద్రారెడ్డి గారితో జిమ్కి వెళ్తా. సో ఇట్ ఈస్ లైక్ మూడ్ బట్టి ఏముంటుందో. బట్ యోగా అయితే ఈజ్ వాట్ ఐ లైక్ టు డూ. సో యోగా చేసుకున్న తర్వాత అరౌండ్ 7:30 మళ్ళీ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత దీపం ముట్టియడం. పూజ అయితే రోజు 100%. నాకు పూల్ డెకరేషన్ అంటే చాలా ఇష్టం. ఐ డూ ఇట్ మై సెల్ఫ్. సో దేవుడు మమ్మల్ని అన్నీ ఇచ్చిండు. ఆయన కోరుకునేది ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఆయనకు నేను ఒక 30-40 minutes అయితే ఆయనతో స్పెండ్ చేయాలి. అది కూడా ఒక మెడిటేషన్ అనుకోండి. సో మంచిగా అలంకారం చేస్తే అదొక తృప్తి నాకు. చేసిన తర్వాత అరౌండ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ అండ్ 15 minutes బ్రేక్ఫాస్ట్ చేసి 8:45 వీఆర్ ఇన్ ద ఆఫీస్. జస్ట్ 10 minutes, 90 నుంచి కాలేజ్. ఓకే, 10 minutes, 10-15 minutes. బై 9 అక్కడ ఒకసారి డే స్టార్ట్ అయితే అది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవరెవరు వస్తుంటారు, కలుస్తుంటారు, నడుస్తూనే ఉంటుంది. ఓకే. సో ఇందాక మీరు చెప్పారు కదా, అంటే డెకరేషన్ అంటే ఇష్టము, దేవుడి దగ్గర కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటాను డేలో అని చెప్పి. సో మీరు వరలక్ష్మి వ్రతం కూడా ఎంతో మంచిగా చేసుకున్నారు కదా. సో ఆ టైంలో మీరు అమ్మవారికి ఒక మంచి పాటను కూడా పాడారు. సో ఇంత అంటే హెక్టిక్ డేలో అంటే మీ లైఫ్లో సో మీకున్న హాబీస్ గురించి చెప్పండి. అంటే ఈ సింగింగే కానీ లేదంటే ఎంతో చక్కగా మీ యాన్యువల్ సెలబ్రేషన్స్లలో డ్యాన్స్ కూడా చేశారు, నృత్య ప్రదర్శన. సో ఎట్లా అంటే ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ప్రతి ఒక్క పర్సన్కి ఒక ఇంట్రెస్ట్ అయితే, హాబీ అయితే ఉండాలి ఖచ్చితంగా. అదర్వైజ్ యువర్ లైఫ్ బికమ్స్ బోరింగ్. ఎప్పుడు కూడా నేను అంటుంటాను, ఎవ్వరు కూడా మమ్మల్ని వచ్చి హ్యాపీగా పెట్టరు. మీరు సాడ్గా ఉన్నా కూడా ఎందుకు సాడ్ ఉన్నా అని అడుగుతారు, అంతేగాని నిన్ను హ్యాపీ చేస్తా అని ఎవరు చెప్పరు. సో మన హ్యాపీనెస్ మన చేతిలో ఉంటుంది. మన చేతిలో ఉన్నప్పుడు మనం ఇవి అంతా ఇట్లాంటి హాబీస్, మన నచ్చిన విషయాలు మనం చేస్తూ ఉండాలి. దాట్ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ బూస్ట్. ఇప్పుడు మనం రోజు మనం అనుకున్నట్టుగా జరగదు, ఎన్నో విషయాలు మనకు అనుకున్నట్టుగా జరుగుతుంది. స్ట్రెస్ వస్తుంటుంది, ఎన్నో ఛాలెంజెస్ వస్తుంటాయి. ఆ ఛాలెంజెస్లో కూడా మన మైండ్ని బ్యాలెన్స్గా చేసుకోవాలి. కోపపడతాం మనం 100%. స్ట్రెస్ వస్తే, ముంగటోడు తప్పు చేస్తే కోపపడతాం. కానీ కోపపడిన తర్వాత కూడా మనం చేసేది ఏంటంటే మనం దానికి రిలాక్స్ అయిపోవాలి, మనం దానికి బ్యాలెన్స్ చేసుకోవాలి. అది బ్యాలెన్స్ ఎట్లా చేస్తే మన హాబీస్ ఉంది. For more videos like this, subscribe Big TV channel.